రియల్ బూమ్ జూమ్ మీటింగ్ ముందుగా కాన్సెప్ట్ డిజైనర్ శ్రీనివాస్ నాయుడు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అందరూ అప్డేట్స్ ఇచ్చున్నారు. సో నేను ఒకసారి సమరైజ్ చేస్తానండి. సో మనకి 30వ తారీఖు అంటే రేపుటితో ఎవరైతే బుకింగ్ అమౌంట్ పే చేస్తారో వారి వరకు మాత్రం ఆ 50 SFT అడిషనల్ గా వస్తుంది. వాళ్ళకి చార్జబుల్ కాదు. ఆ తర్వాత ఫస్ట్ నుంచి ఎవరు చేసినా కూడా అది మనకి ఆ 2 lakhs అనేది అడిషనల్ గా ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇది నోటీస్ లో పెట్టుకోవాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఆ ఫేసింగ్స్ అవన్నీ కూడా చెప్తాం కాబట్టి దాన్ని ఇమీడియట్ గా రేపటికి మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే విధంగా ఎవరైతే అంటే దూర ప్రాంతం నుంచి ఎవరైతే వస్తున్నారో వారు బాపట్ల వరకు చేరుకున్నట్టయితే బాపట్ల వారిని పిక్ చేసుకోవడానికి మనం వెహికల్స్ అరేంజ్ చేయడం జరుగుతూ ఉందండి. అదే విధంగా ప్రశాంత్ రాయ్ గారు ఈ రోజు ఢిల్లీకి సంబంధించిన అప్డేట్స్ ఏవైతే ఈవీ బైక్స్ అవన్నీ కూడా ద బెస్ట్ ప్రైస్ లో మనకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇందాక కోటాసేన చెప్పినట్టు తర్వాత శ్రీనివాస్ నాయుడు గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక రైట్ టైంలో మన ప్రొడక్ట్ వస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ గ్యాస్ అండ్ ఆయిల్ అంతా షార్టేజ్ ఉంది కాబట్టి ఇది చాలా హైగా మూవ్మెంట్ ఫాస్ట్ గా జరిగేటువంటి మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని అదే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ దాంతో పాటుగా మనకి ఫుడ్ సెగ్మెంట్ రేపు 30వ తారీఖున అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే విధంగా లోన్స్ వచ్చేప్పటికే May 2nd or 3rd మనం లోన్ అప్లికేషన్స్ ని మనం అంటే వాళ్ళ ఆన్ బోర్డ్ మనం చేసుకుంటూ దానికి 2nd or 3rd వాళ్ళ జూమ్ మీటింగ్ లో మనకి దానికి సంబంధించినటువంటి సర్వీసెస్ సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తారు కాబట్టి ఇంకా లోన్స్ ఎవరన్నా అడుగుతుంటే కూడా మనం ఇనిషియేట్ తీసుకొని రియల్ బూమ్ ద్వారా వారికి లోన్ ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత సూర్య గారికి నేను చెప్తున్నా అండి, చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తా ఉంది. మీరందరికీ మన వాట్సాప్ లో షేర్ చేయటం కానివ్వండి, మీరు ఉండేటువంటి గ్రూప్స్ లో మీ నెంబర్ తో కనుక ఫ్లైయర్ షేర్ చేసినట్టయితే మీకు మంచి ఎంక్వైరీస్ వస్తా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు వెళ్ళి ఒక 3 kV గురించి మనం మాట్లాడుతుంటే కూడా అనుకోకుండా అది ఒక అడిషనల్ బంపర్ ఆఫర్ కింద 5 kV 10 kV కమర్షియల్ కూడా చాలా వాటికి అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి ఆలోచిస్తా ఉన్నా. తర్వాత 1వ తారీఖు బాపట్లకి సంబంధించి మాత్రం మీరు రేపు వీలైనంత ఎక్కువ మందితో మీరు మాట్లాడితే కనుక దానిలో కూడా మనకి మంచి కమిషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మీరు స్పీడప్ చేసుకొని ఆ రోజు తీసుకొచ్చేటువంటి వాళ్ళని అంటే ఇందాక చెప్పినట్టుగా 30వ తారీఖు లోపు అనేది ఏంటంటే ఎవరైతే పాత కస్టమర్స్ మీకు ఉన్నారో వాళ్ళని ఒకసారి మోటివేట్ చేసి డ్రైవ్ చేసి వాళ్ళతో పేమెంట్ చేపించడానికి ప్రయత్నం చేయండి. మరి 1వ తారీఖు వచ్చేటువంటి వాళ్ళకి ఆ 22 lakhs అనేది చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దానికి కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద 1వ తారీఖున ఎవరైతే వస్తారో ఇప్పుడు ఖమ్మం టీమ్ లో మనకి పందం శ్రీనివాస్, గుంటూరు శ్రీనివాస్, అదేవిధంగా రత్నమన్న, అదేవిధంగా ఇందాక మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రమేష్ గారు కానివ్వండి, బండి రామకృష్ణ గారు కానివ్వండి, శివకృష్ణ కానివ్వండి, అందరూ వారు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ ని ఇంకొద్దిగా లైక్ ఎఫెక్టివ్ గా పెట్టినట్టయితే హరీష్ బాబు గారు మీరందరూ కూడా మంచిగా దాన్ని ఒక ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెడతారు అనుకుంటా ఉన్నా. తర్వాత మనకి ఈ కార్డ్స్ ఏవైతే రిసార్ట్ కార్డ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం అంటే నేను చెప్పేది ఏంటంటే అండి, మీరు ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇద్దరిద్దరితో మాట్లాడినట్టయితే దానికి ఏదో ఒకటి కనెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కాదు. మన ఫ్లైయర్స్ అన్నిటినీ ప్రతిరోజు మీరు షేర్ చేస్తా ఉండండి. సో నాకు ఇందాక ఒక ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి నా ఫ్రెండ్ వచ్చారండి. సో వాళ్ళు మౌంటైన్ వ్యాలీలో ఒకటి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం వాళ్ళు వచ్చింది కార్డు కోసం ఇవ్వడానికి వచ్చారు. సో మన కాన్సెప్ట్ మనం చెప్తున్నాం, బ్యాడ్జ్ ఇవి చూసుకున్నారు. సో అందరూ కూడా బ్యాడ్జెస్ పెట్టుకొని వెళ్తా ఉంటే ఏంటంటే మీకు ఎక్కడో చోట కనెక్ట్ అవుతారు. తర్వాత ఈ రోజు ఢిల్లీ నుంచి నాన్సీ అని చెప్పి ఒక ఆవిడ మాట్లాడారండి. అదేవిధంగా రాజమండ్రి నుంచి శారదా గారిని ఒక రిటైర్డ్ టీచర్. సో వాళ్ళ అంటే మనం మాట్లాడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఏదో ఒక సర్వీస్ లో కనెక్ట్ అవుతారు. సో మీ నెట్వర్క్ ఇందాక సార్ మాట్లాడుతా ఫుడ్ గురించి మనం ఏవైతే స్నాక్స్ అవి కూడా మన క్లౌడ్ కిచెన్ కింద ఖమ్మంలో నెక్స్ట్ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అందరికి ఏంటంటే అప్పటి నుంచి అందరూ మీరు తింటా ఉంటే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి అప్పుడు అందరిని తినమని చెప్పేటువంటి అవకాశం. అంటే ఫన్నీగా చెప్తున్నప్పటికీ కూడా ఏంటంటే మనం ఏదైతే సర్వీస్ ని మనం తీసుకొస్తున్నాం రియల్ బూమ్ ద్వారా దాన్ని మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే మనకు అంత అడ్వాంటేజ్. అంటే నేను ఎక్కువ దాని గురించి మాట్లాడితే నాకు అడ్వాంటేజ్ అనేది మనం గ్రహించి దాని మీద టీమ్స్ ఫార్మేషన్, అదేవిధంగా కార్డ్ సెల్లింగ్ గురించి, తర్వాత మన సర్వీసెస్ అన్నింటినీ గురించి కూడా మీరు చెప్పటము మనకు చక్కటి ఫ్లైయర్స్ వస్తా ఉన్నాయి. మౌనిక గానీ, రవళి గానీ, రమేష్ గానీ మన క్రియేటివ్ టీమ్ చేస్తున్నటువంటి ఫ్లైయర్స్ ని మీరు స్టేటస్ లో అవి పెట్టుకోండి. నీతి వాక్యాలను సూక్తులు అయితే అందరికి తెలుసు, అందరు పెడతానే ఉంటారు. సో ఆ ఫ్లైయర్స్ ని మీరు వాటికి అంటే మన బిజినెస్ డబ్బుల గురించి కాబట్టి మన సర్వీసెస్ సంబంధించినటువంటి ఫ్లైయర్ రాగానే వాటిని
వెంటనే మీరు షేర్ చేస్తారని కోరుకుంటా ఉన్నాండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.